అందరు ప్రజలు సాక్షాత్తు కేంద్ర ప్రాంతమైనటువంటి సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే దీంట్లో ఏమి జరగలేదు అని చెప్పి సిబిఐ వాళ్ళే, ఇది మేం కాదు కదా, కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగం ఉండారు కదా, సిబిఐ క్లియర్గా ఏమీ జరగలేదు, దీనికి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్లో వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు, మీరు రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలు చేసుకోండి, దీన్ని ఈ విధంగా వాడబాకండి అని చెప్పి క్లియర్గా సిబిఐ చెప్పింది. మళ్ళా మరుసటి రోజే మీరు జనాలందరూ ఒక 4 రోజులు దీని మీదే ఒరే 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 ఏందిరా ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ బాబు వీళ్ళు ఈ విధంగా దేవుణ్ణి కూడా అంటే ముందు కూడా నమ్మారు బాబు. జనం అమాయకులు కదా, నమ్ముతారు. ఏదన్నా చెబితే అబద్ధాన్ని తొందరగా పోద్ది, నిజం లేటుగా వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా నమ్మారు. సిబిఐ ఈ సిట్టు ఎప్పుడైతే క్లీన్ చిట్ ఇచ్చిందో మరి ఈ దుర్మార్గులు కావాలని జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయి ఎక్కడ పడితే దీని మీదే మాట్లాడుకుంటా ఉంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దాన్ని ఖచ్చితంగా దీన్ని ఎవరో ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, వస్తారు. దీన్ని మీద మనం అరాచకం చేస్తే ఈ లడ్డూ విషయము, ఈ తిరుపతి దేవస్థానం విషయం పక్కకు పోద్ది, ఇది దీన్ని పోద్దా అని చెప్పి కేవలం డైవర్ట్ పాలిటిషన్తో తీసుకెళ్ళి ఈ రోజున అక్రమంగా అన్యాయంగా చేస్తూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, కూటమి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇటాటి పాలన మేము చూడలా, అప్పుడు మేము చెప్పలా. ఈ రోజున నీ చేతుల్లో ఏమి లేక నువ్వు రాత్రుల్లో భయపడిపోయి చిన్నబాబు ఏది చెబితే అది చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుంది? అంబేద్కర్ రాజ్యాంగం పాలన జరుగుతుందా? రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, కానీ అంబేద్కర్ రాజ్యాంగం జరగట్లేదు. ఇది క్లియర్ కట్టు. మాట్లాడితే కేసులు, లేకపోతే దాడులు. నిన్న బేషరతగా చెప్పినారు అమ్మటి రాంబాబు గారు, మీరేదో ఆవేశంగా లైవ్లో క్లియర్గా ఎంత ఉంటే 2 కిలోమీటర్ల బార రోడ్లలో రాడ్లు కర్రలు పట్టుకొని మీరు కారులు ఆపి గందరగోళం చేస్తూ ఉంటే ఆవేశంలో అన్నమాట వాస్తవమే. తను తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయింది, నేను మాట్లాడకూడదు అన్నాడు. తప్పు అయిపోయిన తర్వాత క్షమించండి, మాట్లాడిన తప్పే, చట్టపరమైన చర్యలు తీసుకోండి, చర్యలు తీసుకోండి. ఎవరు కాదన్నారు? అతను మాట్లాడడం తప్పే. గౌరవప్రదమైన ఒక ముఖ్యమంత్రి అతను అన్నాడు, నేను ఆయన అనలేదు, వేరే వాళ్ళు అన్నాడు. సరే, ఎవరినన్నా తప్పే, చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని ఇల్లు తగలబెట్టడం ఏంది? ఇల్లు తగలబెట్టడం, గందరగోళం చేయండి, భయప్రాంత ప్రజల్ని అసలు రోడ్ల మీదకి వచ్చి ఏదైనా ఎచ్చాలు, పప్పులు, బెల్లాలు కొనుక్కునేదానికే జనం భయపడిస్తున్నారు. వాళ్ళు కూడా పోయి మళ్ళీ మాకేడ తగలుతాయని చెప్పి బజార్లకు రావడమే మానేశారు. ఇంత దారుణమైన ఎప్పుడో చూసాం, మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఎమర్జెన్సీ పాలనలో ఈ విధంగా జరిగింది, నైజాం నవాబులు రజాకారులు మొత్తం ఈ విధంగా దారుణాలు చేశారు అని పుస్తకాల్లో చదువుకోవడం తప్పితే ఈ రోజు నిజంగా కళ్ళారా చూస్తూ ఉన్నాం. రజాకారుల పాలనని, ఎమర్జెన్సీని మరిపించే విధంగా ఈ రోజున ఒక బీహారు, ఉత్తరప్రదేశ్లో చంబల్లోయలో బందిపోట్ల మాదిరి ఊర్ల మీద పడి, జనాల మీద పడి గందరగోళం చేస్తే మాట్లాడాలంటే భయం, మాట్లాడితే ఏమవుద్దని. దీని మీద మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళకైనా మాకైనా, మా పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే అవతల వాళ్ళని హేనగా కాకుండా, ఇంకో రకం కాకుండా మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడకూడదు మాట్లాడుతూ దీని మీద వివాదాలు రాకుండా వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బందే, వాళ్ళకి ఇబ్బందే, మనకి ఇబ్బందే. వాళ్ళ అధికారంలో ఉన్నాడు కాబట్టి కేసులు పెడతారు, కేసులు పెట్టించుకోవాలా, ఇబ్బందులు పడతాడు కార్యకర్తలు. సమన్వయం పాటించి మన వాళ్ళైనా మాట్లాడేటప్పుడు విధి విధానాలతోటి ప్రభుత్వం మీరేం చేశారు, మేమేం చేసాం, దాని మీద పోయి దాని మీద మాట్లాడదాం. మేము ఇది చేసాం, మీరు ఇది చేయలేదు, రండి కూర్చుందాం ఏడ. అంతేగాని ఈ అక్రమంగా కేసులు పెట్టడం, మనాయించడం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి. శాంతి భద్రతలను కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, సెంట్రల్ ఫోర్స్ని ఈ రాష్ట్రంలో కనీసం 5-6 నెలలైనా ఇక్కడ బలగాల్ని మోహరించి శాంతి భద్రతలను కాపాడాలి. అదేవిధంగా అధికారులందరూ కూడా ఉన్నత మేమందరం ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్న అధికారులందరూ కూడా మేము దయచేసి కోరుతా ఉన్నాం, మీరుంటేనే జనాల రక్షణ ఉంటుంది, మీరే జనాలను కాపాడాలా. కాబట్టి మీకు తెలుసు ఇది అన్యాయమని, మీరు ఒత్తిడికి లోనయ్యో ఇంకో రకంగా ఏదో విధంగా విధి లేని పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారని మాకు అర్థమవుతుంది. కానీ దయచేసి ల్యాండ్ ఆర్డర్ని కాపాడండి, ప్రజల్ని, కార్యకర్తలని అందరినీ కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటున్నాం.